అలా కాదు, అది వీడియో బాగుంటుంది. అది మరి ఆయనకి ఇచ్చి కళ్ళోడ్లు ఇవ్వాలి అందరికి. పైకి ఎత్తి బడుగు బలహీన వర్గాల వారికి సహాయం చేయడానికి కులం కానీ మతం కానీ ఏది అడ్డు రాదని ఈరోజు ఇక్కడ దేవి చౌక్ దగ్గర మా ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ అయినటువంటి పడాలి శ్రీను గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ ఇంత ఎండ తాకిడికి పేదవాళ్ళందరికీ కూడా ఈ కళ్ళజోళ్ళు పంపిణీ జరిగింది. అలాగే ఎండ వేడిమిని తట్టుకోవడానికి టోపీలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మజ్జిగ కూడా విత్తనం కూడా ఇలా జరిగింది. ఇలాగ ప్రతిసారి అస్తమానం ఏదో ఒక మంచి కార్యక్రమం చేస్తూ ఉంటాడు పడాలి శ్రీను. అందువల్ల ఏంటంటే ఈ సమాజంలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా ఏదో రకంగా సహాయ సహకారాలు అందించాలని మంచి మనసుతో ఉన్నటువంటి పడాలి శ్రీను గారికి, ఆ పడాలి శ్రీను గారు మా తమ్ముడు దీంట్లో పాల్గొన్నటువంటి మా సోదరుడు అయినటువంటి మన పంతం కొండలారికి, ఇంకా మిగతా పడాలి శ్రీను శ్రేణులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా మంచి చేయాలని అతనికి చేయటానికి కావలసినటువంటి సంపూర్ణ ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మన మెగాస్టార్ చిరంజీవి అభిమాని పడాల శ్రీనివాసు వారి బృందం ఈరోజు ఇక్కడ సమ్మర్లో వేసవికాలం సందర్భంగా మజ్జిగ ఏర్పాటు చేయటం, అలాగే ఎండలో కళ్ళు అయ్యి తిరుగుతూ ఉంటాయి కాబట్టి కూలింగ్ గ్లాసెస్ ఒకటే అందజేయడం, నెత్తి మీద వేడి రాకుండా టోపీ నోటి 3 కార్యక్రమాలు ఇక్కడ ఘనంగా చేపట్టినందుకు పడాల శ్రీనికి వారి బృందానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఆశయాలతో అయితే ముందుకు వెళ్తున్నారో ప్రజాసేవలో దాన్నే ఫాలో అవుతూ పడాల శ్రీను కూడా అదే విధంగా ఫాలో అవుతూ మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. మరి బస్ షెల్టర్ కట్టడం కానీ, మొక్కలు నాటడం కానీ, చిరంజీవి పుట్టినరోజుకి రక్తదానం, బట్టలు పంపిణీ కార్యక్రమాలు, ఇలాగే మొక్కలు నాటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ అన్నిట్లు కూడా మా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు గారి ఆశీస్సులు ఉండడం, అలాగే అభిమానులు అందరూ కూడా అతను సహకరించడం, మరి అలాగే మా మిత్రుడు నామన వాసు, చంద్రశేఖర్ వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మా ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని, అలా మీడియా కూడా అతన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తే మరిన్ని కార్యక్రమాలు చేస్తాడని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.